నమస్తే. మీరు చూస్తున్న తెలంగాణ 19 టీవీ. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలో ఉప్లూరు గ్రామంలో జగనన్న యువసేన ఆధ్వర్యంలో మహాశివరాత్రి పురస్కరించుకొని చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన భక్తులకు జగనన్న యువసేన ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రసాద కార్యక్రమంలో సుమారు 5,000 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అవారి సుభాష్ మాట్లాడుతూ రాబోయే రోజులలో జగనన్న యువసేన ఆధ్వర్యంలో సామాజిక సేవ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో అవారి సుభాష్, చోటుబాయ్, యూత్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. చూస్తున్నాం తెలంగాణ 19 టీవీ. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని మనం ఉప్లూరు గ్రామంలో ఉన్నాము. జగనన్న యువసేన ఆధ్వర్యంలో ఇక్కడ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనతోని అవార్ సుభాష్ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు మరియు జగన్ యువసేన కార్యకర్తలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా మేము ఈ సంవత్సరము మా శివరాత్రి రోజు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేయాలని చెప్పేసి జగన్ యువత నిర్ణయించింది, జగన్ యువసేన నిర్ణయించింది. సో దానికి అనుగుణంగా మేము అందరం కలిసి ఒక 164 మంది సభ్యులము మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాము. ఖచ్చితంగా మన ఊళ్ళో ప్రతిసారి శివరాత్రి రోజు ఎంతో పెద్ద ఉత్సవాలు జరుగుతున్నాయి, కానీ అన్నదాన కార్యక్రమం జరగడం లేదు. దీన్ని మనము ఖచ్చితంగా ప్రతి సంవత్సరం దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో జగన్ యువసేన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంతోపాటు ఇంకా బడుగు బలహీన వర్గాలకు సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. నిరుపేద కుటుంబాలకు మరీ కనీసం తినడానికి తిండి లేని నిరుపేదలకు సుగా ఇలా చనిపోతే తక్షణ సహాయం కింద ఒక 10,000-15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాము. అదేవిధంగా 2029 మా కోరిక ఒకటే, 2029 జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రాలకు, 2 ఆంధ్ర తెలుగు రాష్ట్రాలకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి ఇలా మొట్టమొదటిసారిగా ఖచ్చితంగా ఇలా మా శివాలయంకి వచ్చేసి దర్శనం వేసుకొని మా శివుడికి ఆయన ఆజ్ఞతోని మా అన్న ఖచ్చితంగా గెలుస్తాడు. డెఫినెట్లీ నెక్స్ట్ 2029 జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇలా మా శివాలయంకి వచ్చి దర్శనం వేసుకొని మా అక్క, మా జగనన్న ఇద్దరు సతీ సమేతంగా వచ్చేసి మా శివాలయాన్ని దర్శనం చేసుకొని మా ఊరికి, మా శివాలయంకు మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఇలా జగనన్న సేవా కార్యక్రమము, అన్నదాన కార్యక్రమము స్టార్ట్ చేయడం జరిగింది. గత 5 నుంచి 10 సంవత్సరాల సంది చేస్తున్నాము. ఈ సంవత్సరము కొత్తగా అన్నదాన కార్యక్రమం మరియు జగన్ సహాయ నిధి, మరణించిన వ్యక్తికి, చనిపోయిన వ్యక్తి తక్షణ సాయం కింద 10,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది ఈ ఉప్లూరు గ్రామంలో. కాబట్టి దీన్ని గమనించి గ్రామ ప్రజలు కానీ, యువకులు కానీ ముందుకొచ్చి జగనన్నను, మా యువతను ఎంకరేజ్ చేసేసి మాకు ఇంకా సంకల్పాన్ని గొప్ప చేసేసి మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జై జగన్, జై జగన్. అదేవిధంగా మనతోని గత సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్వల్ప ఓట్లతోని ఓడిపోయిన అవర్ సత్యం గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఇక్కడ జగనన్న యువసేన యూత్ సభ్యులకు కానీ, యూత్ కానీ అన్ని విధాలుగా సహాయపడుతున్నారని మనకు సమాచారం ఉంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఉప్లూరులో యువత అనేది ఎప్పుడైనా కానీ ఒక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అంటేనే ఖచ్చితంగా ఆ మంచి కార్యక్రమానికి మాతో పాటు మా గ్రామంలో కూడా యువత, యువకులు, పెద్దలు, పార్టీల ఖచ్చితంగా అందరూ నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా వీళ్ళకు ఇలాగే కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఎవరో ఆషామాషి వ్యక్తులైతే చేయలేరు. ప్రజలకు సేవ చేయాలని ఒక సంకల్ప బలంతో ఉన్నవారే ఈ సేవని కొనసాగిస్తారు. ఈరోజు
మహాశివరాత్రి పర్వదినం అయినప్పటికీ వారి కుటుంబాలకు వెళ్లకుండా ఇక్కడ ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు మరి మా గ్రామంలో ఇబ్బంది చాలా అవుతుంది. మరి వీళ్ళకు వంట వార్పు కోసం కూడా ఇబ్బంది అవుతుంది. యువత ఎక్కువ 2-3 జిల్లాల నుంచి కాకుండా 3 రాష్ట్రాల నుంచి మా ఉప్లూరు గ్రామానికి వస్తారు. దక్షిణ కాశీ పుణ్యక్షేత్రంలో వేములవాడ తర్వాత మా ఉప్లూరు బాలరాజేశ్వర స్వామి టెంపుల్. ఇది ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా ముంగడికి తీసుకుపోలేరు. యువత అనేది పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో జగన్ యువసేన లేకున్నా కానీ మరి మేమున్నామని వీళ్ళు ఒక సంకల్ప బలంతో ముంగడికి వస్తారు. కాబట్టి వీరికి మా గ్రామం తరఫున ఎప్పుడు అందరం వెళ్ళలా వెంబడినే ఉంటాము. వీరు గతంలో కొంతమంది మరణించినప్పటికి కూడా సొంతంగా వీరి డబ్బులతోటి 5,000, 10,000, ఒక 25 కిలోలు 50 కిలోల బియ్యం కూడా ఇచ్చుకుంటా జగనన్న ఫౌండేషన్ అని ఒకటి స్థాపించి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వీరు ఇదే విధంగా కొనసాగించాలని నా తరఫున మా గ్రామం తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాము. జై జగన్, జై జగన్, జై జగన్.